వాకర్స్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ నెలవారీ పెన్షన్లు పంపిణీ స్థానిక ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ఆనంద గార్డెన్స్ లో జరిగింది. మాజీ కార్పొరేటర్ ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర్ తన సతీమణి వాసంశెట్టి వరలక్ష్మి జ్ఞాపకార్థం భోజనాలు ఏర్పాటు చేశారు. క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సనపతి వీరవెంకట సత్యనారాయణ, గుబ్బల గంగాభవాని, క్లబ్ వ్యవస్థాపకులు పామర్తి గోపాలరావు, కోశాధికారి ఉప్పలూరి కాశీ విశ్వనాథం, సూరపరెడ్డి తాతారావు తదితరులు కందుకూరి దంపతులతో పాటు వరలక్ష్మి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాకర్స్ యోగా లాఫింగ్ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. తమకు సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రముఖ దేవాలయాలకు డైరెక్టర్లుగా ఎంపికైన తోట కిరణ్, ప్రెసిడెంట్ సనపతి సత్యబాబు, గంగాభవానికి చిరు సత్కారం చేశారు. క్లబ్ ప్రతినిధులు వాసంశెట్టి గంగాధర్ కుటుంబ సభ్యులు వృద్ధులకు పింఛన్లు అందజేసిన తర్వాత భోజనాలు వడ్డించారు. ప్రతి ఏటా డిసెంబర్ 5వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తానని వాసంశెట్టి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రొక్కం అప్పారావు, కేతా సత్యనారాయణమూర్తి, కేతా వరలక్ష్మి, కేతా భాస్కర్రావు, లక్ష్మి, ఆదిలక్ష్మి, ప్రమీల, గణేష్, గీసాల బాపూజీ, సప్ప ఆదినారాయణ, రేగుళ్ల నాని, బిల్డర్ చిన్న తదితరులు పాల్గొన్నారు. నేను మీకు చెప్పక్కర్లేదు కానీ నా మనసులోని మాట చెప్పాల్సినటువంటి అవసరం. ఇవాళ ఏదైనా స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయనంటే, ఆ సంస్థలు మనుగడ సాగిస్తున్నాయనంటే ఆ సంస్థ యొక్క వ్యవస్థాపకుడి యొక్క మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఈ రూపాయి ఈ సంస్థకి ఇస్తే ఖచ్చితంగా అది వినియోగం అవుతుంది, అది ఎవరికైతే ఉద్దేశించామో వాళ్ళకి వెళ్తుంది అనేటువంటి ఆలోచన ఉంటే మాత్రమే దాత కూడా ఆ విరాళం ఇవ్వడానికి ముందుకు వస్తాడు, లేకపోతే ఎవరు కూడా ముందుకు రారు. ఎందుకంటే ఇవాళ ఇంత పెద్ద ప్రతి నెల పింఛన్ ఇస్తూ క్రమం తప్పకుండా, అలాగే కరోనా సమయంలో కూడా మరి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి ఈ సంస్థకి ప్రత్యేకమైనటువంటి వారికి, వారి భార్య గారికి, ఈ కమిటీ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, దరిదాపు 2021లో నా భార్య మరి శివైక్యం చెందింది. ఆ తర్వాత నుంచి 22, 23, 24, 25 దాదాపు 4 సంవత్సరాల నుంచి డిసెంబర్ 5నే చనిపోవడం జరిగింది. అందుకని ఆ తారీఖు కూడా నాకు బాగా ఇదైంది కదా అని చెప్పేసి ఈ సంస్థతో నేను చేసుకుంటూ, ఈ మధ్యకాలంలో మా అబ్బాయి మణిశంకర్ కూడా ఇక్కడ ఎవరికో ఇవ్వాలి అని అంటే కూడా చేసినటువంటి సందర్భం కూడా ఉంది. మాస్టారు స్థాపించి రేపు 26కి డిసెంబర్ 26కి 15 సంవత్సరాలు అవుతున్నది. అలాగే ఏదో ఈ 15 సంవత్సరాలు ఆయన టైము ఇంట్లో మనం కూర్చుంటే రిటైర్డ్ అయ్యాక ఏదో సాధించాలని, ఏదో చెయ్యాలని, సాధించాలని, ఏదో చేయాలని ఆ వృద్ధులకు, ఆ వృద్ధాప్యులకి ఎంతో కొంత ఒక మందుల రూపం కానీ, ఒక ఆపద రూపంలో కానీ ఏదో సమకూర్చాలని ఆ జయంతో పెడితే, ఆ జయంతోనే ఆయన సన్నిధిలోనే మేము ఆయన మాటలతో చేతులతోనే సంఘీభావంగా పదవి ముఖ్యం కాదు పని ముఖ్యమని ఆ సాధనతో ఈ క్లబ్ నడవడం జరుగుతుంది. అలాగే 10 నెల 5వ తారీఖున 50 రూపాయల కాంచి ఈ రోజున 500 రూపాయలు ఒక మనిషికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం జూలై నెల విద్యార్థులకి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీని మీద ఈ అభివృద్ధికి ఈ క్లబ్ ఇలాగే ఈ దాతలు పెద్దలు 10 కాలాల పాటు ఆ సర్వేశ్వరుడు కాచి కాపాడాలని కోరుకున్నాం.